చేసాను మొన్న వచ్చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఫుల్ లేట్ అయిందని చూస్తాను. ఫోన్ అయితే అది తండ్రితో నేర్చుకున్న ప్రజాసేవను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో చాలా పెద్ద ఎత్తున పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉండి ఈ విధంగా భగవంతుడు తీసుకుపోవడము చాలా బాధాకరము. మరి నందిత సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి, మరి అదేవిధంగా వారి కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని చెప్పేసి అసెంబ్లీ తరఫున అసెంబ్లీ స్పీకర్గా నేను ఈ కోరిక భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉండే పాపం అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఎస్సీ సమావేశం లోపల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అందరికీ అవకాశం ఇవ్వాలని వారు కోరినప్పుడు తప్పకుండా ఇస్తామని, అదేవిధంగా అందరికీ అవకాశం వచ్చింది. మరి వారికి కూడా వారు వచ్చినప్పుడు వారు లేకుండ్రి అసెంబ్లీలో, కానీ మంచి యాక్టివ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చాలా యాక్టివ్గా ఉంటుండే. అధికారిక లాంఛనాలు మరి నేను కూడా టీవీలోనే చూసిన, చెయ్యమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. కరెక్ట్గా నాకు తెలియదు, అది కూడా తెలుసుకొని నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. మాకు ఒక దగ్గరికి వెళ్ళి మా రిలేటివ్ కూడా కావాలే సాయన్న వాళ్ళు, చాలా మంచి లాస్య నందిత చాలా మంచి మనిషి, ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఆమె ఉండే. కానీ ఈ విధంగా అవుతుంది అని ఎవరు అనుకోలే. జరగరాంది జరిగింది. ఇక దాని గురించి మరి ఎక్కువ చెప్పడం మంచిది కూడా కాదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే లాస్ట్ డే అసెంబ్లీ కూడా నాతో మాట్లాడింది, అభివృద్ధి గురించే చెప్పింది, నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పింది. తప్పకుండా మనం చేద్దామని కూడా చెప్పిన ఆమెకు నేను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.